జరిగిన నిమజ్జనాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మన షాయంపేటలో జరుగుతున్న ఈ ఇంకా అన్నిటికంటే హైలైట్గా జరుగుతున్న ఈ పెద్ద నిమజ్జనం మీరు ఇంత ప్రత్యేకమైన స్టాండ్ తీసుకున్నారు కాబట్టి మీ మాటల్లో చెప్పండి. అయితే వినాయక చవితి యువతి యువకులకు చాలా అద్భుతమైన పండుగ. ఇప్పుడు అక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మనకు వినాయక చవితి కనబడుతుంది, బతుకమ్మ పాటలు, సంబరాలు, మహిళలు అద్భుతమైన దాండియా ఆడుతున్నారు. అదేవిధంగా ఒక కాళికా వేషాలు, ఒక అద్భుతమైన మహిషాసుర మర్దిని యొక్క నాటకాలు, వాటికి మన జనాలకి, మన హిందూ మహిళా సోదరులందరికీ, మన యువకులకి మన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలి, మనము అందరం ఒకటే అని చాటి చెప్పాలని కార్యక్రమం చేస్తుంది. ఇప్పటి వరకు మీరు తీసుకున్న స్టాండ్ కాకుండా ఇప్పుడు ఇది అయిపోయే వరకు మరి ఎంతో ప్రముఖులతో యూట్యూబర్స్ అందరినీ తీసుకొచ్చారు కదా, మరి వాటి గురించి ఏం చెప్పాలండి? వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే వరంగల్లో వాళ్ళు చాలా రోజులు ఉన్నారు. అట్లాంటిది ఎప్పుడూ ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చూడలేదని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి అభినవ్ సర్దార్, కేదావత్ గారికి, లోహిత్ గారికి ధన్యవాదాలు. ఓకే, నవసిద్ధి వినాయక సమితి యూత్ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? మట్టి వినాయకులను పూజిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుదాం. అందుకే అందులోని భాగంగా మేము పేపర్ వినాయకుని పెట్టాం. ప్రతి సంవత్సరం ఇలాగే పర్యావరణానికి రక్షణగా ఉండే వినాయకులను మేము తీసుకొస్తామని ఛానల్ తరపున మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ.